హాయ్ అండి అందరికీ. నేను మీ వినయ్ కుమార్. ఈ వీడియోలో అయితే అమెరికా తిరిగి మన భారతదేశం మీద 100% టారిఫ్స్ విధించబోతుందా అనే అంశం మీద అయితే క్లియర్‌గా మీకు ఒక మంచి ఐడియా అయితే ఇస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. రీసెంట్‌గా సెనెట్ అయితే శాంక్షన్స్ ఆఫ్ రష్యా అనే బిల్లుని అయితే ఆమోదించిందనమాట. అసలు ఈ బిల్ ప్రధాన ఏంటంటే మనకు తెలుసు కదా 2022లో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం అయితే స్టార్ట్ చేసిందనమాట. అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఉక్రెయిన్‌కి తరపున అమెరికా, నాటో దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. 2022 నుంచి అయితే అమెరికా అండ్ యూరోప్ అండ్ సమ్ నాటో కంట్రీస్ అయితే రష్యా మీద శాంక్షన్స్ విధిస్తూ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిందే ఈ బిల్లు. ఈ బిల్లు వల్ల మన భారతదేశానికి వచ్చే ప్రమాదం ఏంటంటే, ఈ బిల్లు ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ అప్ టు 100% టారిఫ్స్ అయితే ఎవరైతే రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో ఎనర్జీ కొనుగోలు చేస్తున్నారో ఆ దేశాల మీద అయితే వీళ్ళు వేయొచ్చనమాట. ఇక్కడ ప్రజెంట్ చూసినట్లయితే మనం ఎక్కువ మొత్తంలో ఆయిల్ అండ్ గ్యాస్ వచ్చేసి రష్యాలో కొనుక్కుంటున్నాం అనమాట. మనమే కాదు, చైనా కూడా కొనుక్కుంటుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే చైనా వచ్చేసి హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ ప్లేస్‌లో మనం ఉన్నాం. అంతేకాదు ఇంకా కొన్ని కంట్రీస్ యూజ్ చేసుకుంటున్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో మన దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచే రష్యాకైతే మనీ వెళ్ళొద్దనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకొని అమెరికా వాళ్ళైతే ఈ బిల్ అయితే పాస్ చేశారు. ఈ బిల్ ప్రకారం ప్రెజెంట్ అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్‌కి అయితే అమెరికన్ పార్లమెంట్ అయితే 100% టారిఫ్స్ విధించే అర్హత, అనుమతి అయితే ఇచ్చిందనమాట. మనకు ముందుగానే తెలుసు కదా, ఈ ట్రంప్ మామ ఎప్పటినుంచో ఇండియా మీద ఎక్కేస్తా ఉన్నాడు. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడైతే టారిఫ్స్ విధించడం, ఇండియా పాకిస్తాన్ వార్ నేనే ఆపాను అని క్రెడిట్స్ తీసుకోవడం అయితే చేస్తున్నారనమాట. అలాంటి వాడికి మనకు చెప్పాం కదా, పేనుకు పెత్తనం ఇచ్చినట్టు అవద్దని. అలాంటి వాడికైతే ఈ విధమైన ఆఫర్ అయితే ఇచ్చారనమాట. చూద్దాం ఫ్యూచర్‌లో ట్రంప్ దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మన భారతదేశం మీద 100% టారిఫ్స్ అని చూపుతాడా? లేకపోతే ఇది ఓన్లీ ఒక పొలిటికల్ ప్రెషర్ చూపడానికే ఈ బిల్ పాస్ చేశారా అనేది మనకు ఫ్యూచర్‌లో తెలుస్తుందనమాట. ఈ బిల్లే పాస్ అయ్యి దీని ప్రకారమే ప్రెసిడెంట్ ట్రంప్ గనుక 100% టారిఫ్స్ మన దేశం మీద విధించినట్లయితే మనమైతే చాలా వాటి మీద అయితే ఇష్యూ అవుద్ది. చాలా ఎక్స్‌పోర్ట్స్ అయితే ఆగిపోతాయన్నమాట. అసలు 100% టారిఫ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ అమెరికాకి వెళ్ళిందనుకోండి. అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ దాని రేటు $100 అనుకోండి. కానీ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద 100% టారిఫ్స్ ఉండడం వల్ల దాని మీద మళ్ళీ 100% ఎక్స్‌ట్రా వేసి అమ్ముతారనమాట. అంటే ఒక ఇండియన్ ప్రొడక్ట్ $100 విలువైన ప్రొడక్ట్‌ని ₹200 అయితే అమెరికా అయితే సెల్ చేస్తది. ఇలాగా ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్‌లీ అయిపోవడంతో అక్కడ ఇండియన్ ప్రొడక్ట్స్ ఎవరు కొనరనమాట. తద్వారా మన మార్కెటింగ్ చైన్ అయితే ఫుల్‌గా డ్యామేజ్ అవుద్ది. ఇంతే కాదు, మనం చూసుకున్నట్లయితే అమెరికాకి మనం ఎక్కువ సెండ్ చేసేవి వచ్చేసి ఫార్మాస్యూటికల్, కెమికల్స్, టెక్స్టైల్స్ అనమాట. వీటి మీద ఆల్రెడీ కొంత మొత్తంలో టారిఫ్స్ నడుస్తుంది. కానీ దీన్ని గనక 100% తెచ్చినట్లయితే మన దేశంలో కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కానీ నాకైతే మన దేశం ఫారెన్ మినిస్ట్రీ మీద మంచి నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీన్ని డిప్లొమసీతోనే ఈ ప్రాబ్లమ్ అనేది సద్దుమరిగేటట్టు చేస్తారు. మరి ఈ పర్టిక్యులర్ అమెరికా బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశామన్నమాట, విన్ ఇండియా. దీని మీద అయితే ఇండియాకి సంబంధించి అదే కాదు, జియో పాలిటిక్స్ సంబంధించి అన్ని న్యూస్‌నైతే నేను పోస్ట్ చేస్తాను. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.